హాయ్ వ్యూవర్స్, నేను మీ తిరుపతిరావు కాసిన. నేను ఈ వీడియోలో స్ట్రోక్ గురించి డిస్కస్ చేస్తాను. స్ట్రోక్ అంటే మనం నార్మల్గా పక్షవాతం అంటాం. ఈ స్ట్రోక్ వచ్చిందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే దీనికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది మూతి వంకరపోవడం, రెండవది మాట అనేది ముద్దగా రావడం, మూడవది కాళ్ళు చేతులు బలహీనంగా లేదా చచ్చుబడినట్లు ఉండడం, నాలుగవది వాళ్ళలో బ్యాలెన్స్ అనేది సరిగ్గా ఉండకపోవడం. ఈ లక్షణాల్లో మీరు కనుక ఏదైనా లక్షణాలని మీ దగ్గరలో ఉన్న వాళ్ళని గమనిస్తే వెంటనే హాస్పిటల్లో తీసుకువెళ్ళండి. ఒకవేళ ఇలాంటి లక్షణాలు కనుక ఎవరిలోనే కనిపిస్తే మనం వెంటనే ఏం చేయాలంటే, చాలామంది లోకల్ ఆర్ఎంపీస్ దగ్గరికి లేకపోతే నర్సింగ్ హోమ్స్ దగ్గరికి, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క డిసీజ్ కండిషన్ ఇంకా ఎక్కువ అయ్యేటట్లు చేసుకుంటున్నారు. కానీ మనం చేయాల్సింది స్ట్రోక్ రెడీ సెంటర్స్ అని కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి. అంటే ఇలాంటి స్ట్రోక్ వాళ్ళ కొరకే ప్రత్యేకంగా డిజైన్ చేయబడి ఉంటాయి. అంటే మినిమం ఒక సిటీ స్కాన్ ఫెసిలిటీ ఉండి, ఒక న్యూరాలజిస్ట్ అవైలబిలిటీ ఉంటే వాళ్ళకు అక్కడ ఎక్కువ బెటర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. థ్యాంక్ యూ.